ఆశయ సాధనలోన అడుగు వెనుక వేయకు. ఆ మసిబారిన బొగ్గు కూడా రగిలిస్తే మహాజ్వాలగా మారి ఈ ప్రపంచాన్ని కాల్చివేసే శక్తి ఆ చిన్న బొగ్గు కణికలో ఉంది. అది మసిబారిపోయింది అనుకున్న దాంట్లో నువ్వు అంతకంటే కడహీనుడు కాదు. తిరగబడు, ఈ అన్యాయం మీద పోరాడు. చెట నుండి వచ్చినావు జీవా, తిరిగి ఎచట వెళ్ళిపోయేదవు జీవా. వడను నేను, ఎవరి వాడను నేను, ఏ విధముగా ఇటు వస్తినో ఎచటకెళ్ళిపోదునో. మిడిమిడి జ్ఞానముతో మిడిసి పడుట అజ్ఞానమే, అడి ఆశల వెంటేగిన ఆపదలు అవశ్యమే. విడువక శ్రీనివాస విభుడే విత్తమని దలచెడి, కడు పుణ్యాత్ములకు కలుగును కదా మోక్షము. ఏది నీది కాదు, ఎవరు నీవారు లేరు. సతిసుతులు సంపదలు బంధుమిత్రు సోదరులు. జై శ్రీమన్నారాయణ. ముందుగా మా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ మా ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయరు రామానుజ యతీంద్రులకు వారి పాదార విందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ కట్ల శ్రీనివాసాచార్యుడు నేను చెన్నూరు వాస్తవ్యుడను. నేను స్వామి అనుగ్రహం వల్ల, తర్వాత ఆచార్యుల అనుగ్రహం వల్ల 4000 కీర్తనలు రచించడం జరిగింది. దానికి కారణం ఏమిటి, దానికి ప్రేరేపణ ఏమిటి అంటే, నేను చిరుప్రాయం నుండి అమ్మ పాటలు వినిపించేది. నేను చిరుప్రాయం నుండి అమ్మ చాలా అందమైన కంఠంతో చాలా మధురంగా పాటలు పాడేది. చిన్నప్పుడు వినేది, కానీ అవి అంతటితోటే ఉండేది. చిన్నప్పుడు అమ్మ భక్తి లాలవర్చిందంటే పాలు తాగాలి అన్నప్పుడు కూడా దేవునికి నమస్కరించుకొని నువ్వు అగరవతి ముట్టిచ్చేస్తేనే నేను పాలు పోస్తా అంటే, నేను ఏదో తెలిసి తెలియని భక్తిలో ఇలా అని నమస్కారం చేసుకోవచ్చును అని. అలా చిరుప్రాయంలో అమ్మ భక్తి నిలవర్చింది. మా ఇంటి ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి, తోగుల వెంకటపురంలో వెలిసినటువంటి స్వామి. యాదృచ్ఛికంగా ఆ అన్నమాచార్య జన్మించినటువంటి విశాఖ నక్షత్రంలో నేను జన్మించానట. తర్వాత నా జన్మనామం తోగయ్య. నా పేరు కూడా శ్రీనివాసాచార్య అని పేరు నామకరణం చేశారు. అలా చిరుప్రాయం నుండి భక్తి అలవర్చినప్పుడు నేను భూమండల చరాచర సమస్త ప్రాణికోటి సమేతస్య అని సంకల్పం చెప్పు, అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే అందులో మనం ఉంటామనే ఒక ఉద్దేశంతో అందరి బాగు కోసం నేను పూజ చేసేవాడిని. ఈ భజనలు ఎప్పుడు నేను పోయేవాడిని. ఆ భజనలు నన్ను బ్రూవమని చెప్పవే, నన్ను కరుణించమని ఒక స్వార్థంతో ఉండేటువంటి భజనలు అనేటువంటి భావంతో నేను భజనను అవాయిడ్ చేసేవాడిని. అలా నడుస్తూ ఉంటే మా మిత్రుడు ఒకతను పెంటయ్య అని ఎందరో తాగిన వాళ్ళు వీళ్ళు భక్తి లీనులు భజనకు వస్తున్నారు, నువ్వేమో వెంకటేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తావు, నువ్వు ఇంట్లో కుండలగాడ కూర్చుంటే ఎట్లా, నువ్వు భజనలకు రావాలని బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. తీసుకపోతే అక్కడ కూర్చొని ఒకరోజు వింటే ఆ కీర్తనలు నాకు నచ్చాయి. బాగా నచ్చిన తర్వాత ఆనందం అనిపించింది. రాముని కీర్తన మళ్ళీ వినాలనిపించింది. అట్ట 2-3 సార్లు పోయిన తర్వాత నేను పాడాలి అని ఒక ఆనందం కలిగింది. ఒక పాట పాడితే నన్ను కొంచెం భజన వాళ్ళు పక్కకు పెట్టేసి, మీకు పాట రావట్లేదు, నువ్వు ఒక సీడీ తీసుకురా, నువ్వు పాట ఎలా ఉందో ఆ సీడీ మేము వింటే నువ్వు అది ఇట్లా వాడుతున్నావు అని తెలుస్తుంది అని నన్ను అడ్డుకోవడం జరిగింది. అప్పుడు నా లోపల నాకు చిన్నప్పటి నుంచి కానీ ఒక పని చేయాలంటే చాలా పట్టుదలతో చేసి తీరని, ఆహారం నిద్ర మానైనా కానీ నన్ను వద్దన్నారని ఒక సీడీ ఉన్న పాట పాడితే సీడీ అంటున్నారు, ఈ భూమి మీద లేనటువంటి పాట ఒకటి రాస్తా అని అప్పుడు నాకు సంకల్పం కలిగి ఒక పాట రాయడం జరిగింది. శ్రీ వెంకటేశ చిరుమందహాస నీరాకై మేము ఉన్నామయా అనే పాట తొలిసారి రాశాను. అందులో పూర్తి వైరాగ్యం వచ్చింది. భార్యా పిల్లలనే భవబంధములోన భ్రాంతిని కలిగించి మురిపిస్తావు, మరిపిస్తావు, నీ పద సన్నిధియే నిజమని తెలియగనే నీ మాయాట ఆపేస్తావు, తెరను దించేస్తావు అని ఈ విధంగా ఉంటే మా మిత్రులకు చూపెట్టాను. మంచాల రాజబాబు గారు, నేను పాట రాశాను రా, ఏమిటి నువ్వు రాసావా
అయితే నీ లోపల అద్భుతమైన శక్తి ఉంది, నువ్వు ఇంకా రాయగలుగుతావు. ఆయన అంటే ఆయన బనాయిస్తాడు అనుకున్నాను. అలా ఆయన వెంటబడి పట్టుబడి పడితే అలా 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 ప్రస్థానంలో ఇప్పటివరకు 4000 కీర్తనలకు పైన రాయడం జరిగింది. ఈ కీర్తనలు రాయడానికి ప్రేరేపణ ఏంటంటే చాలా కష్టాలు అనుభవించాను నేను. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నా చేయి బట్టి పిలిస్తే పలుకుంటూ ఎన్నో మిరాకిల్స్ చూపించాడు. నేను చిన్నప్పుడు మెనింజైటిస్ వస్తే అప్పుడు స్వామి నా మీద పూనకంగా వచ్చి నేను బ్రతికిస్తా అని చెప్పి పురుషోత్తం డాక్టర్ని నాకు పరిచయం చేయడం, పురుషోత్తం డాక్టర్ నన్ను బ్రతికించడం, ఆయన అనుగ్రహం వల్ల మంచిదని 4 డాక్టర్లు బ్రతికారని చెప్పిన తర్వాత పురుషోత్తం డాక్టర్ బ్రతికిచ్చారు. అది స్వామి అనుగ్రహం. అలా వస్తూ ఉంటే నేను ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి అవ్వడం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి అయితే మా తోగుల వెంకటాపురం పోయినప్పుడు మా నాన్నమ్మకి దేవుడు వస్తే అడిగారు, ఎందుకు స్వామి నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లా నీ భక్తునికి పెళ్లి కానియట్లేదంటే, మీరు ఎవరు చూసిన సంబంధం కాదు, నేను స్వయంగా చూసిన సంబంధమే అవుతుంది అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. దేవుడు సంబంధం ఎలా చూస్తాడు అనుకున్నాను నేను, ఎంత భక్తి ఉండి కూడా. ఖచ్చితంగా వచ్చిన తర్వాత కొన్ని రోజులకు కల్లో కనిపించి, నీకు అమ్మాయి, నేను ధర్మపురి అమ్మాయిని చూడబోతే నీకు అమ్మాయి ఆశీర్వాద్లో ఉంది, నువ్వు ధర్మపురికి వెళ్ళకు అని చెప్పి నాకు కలలో కనిపించి చెప్పడం, మా నాన్నకు చెప్తే మా నాన్న గోపడడం ఇదేంది అని. మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చి మళ్ళీ 3 నెలల తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వాళ్ళు వస్తున్నారు ఆశీర్వాదం, అమ్మాయి ఫోటో తెచ్చి చూపెట్టాడు నాకు స్వామి కలలో. వాళ్ళు కరెక్ట్, నేను అయ్యగారి దగ్గర పోయి అడిగాను, దత్తయ్య గారు ఈ ఫిబ్రవరి 2 అని ముహూర్తం ఎందుకు వచ్చిందంటే ఆయన పంచాంగం ఇచ్చి చూశాడు. ఇంకా 5 నెలలు ఉంది కదా ఫిబ్రవరి 2 అంటే, చూస్తే అది వసంత పంచమి, అద్భుతమైన ముహూర్తం శ్రీనివాస్జీ, నీవు దేవుడిని నమ్ముకుంటావు కాబట్టి వాడు ఆ రోజు వస్తే ఇక నీకు నిజంగా దేవుడు చూసిన సంబంధమే అని అనేసరికి ఖచ్చితంగా ఫిబ్రవరి 2 తారీఖు నాడు మా మామగారు ఆదిలాబాద్ నుండి వచ్చారు, వారి ఆశీర్వాద వాస్తవ్యులు. నాకు అమ్మాయి ఫోటో చూపెడితే ఆ కళ్ళలో వెంకటేశ్వర స్వామి చూపించిన ఫోటో ఆ ఫోటో ఒకటే. అప్పుడు నేను ఆశ్చర్యచకితుడైనాను, ఇది స్వామి చూపెట్టిన సంబంధమే. అలా స్వామి దగ్గరుండి వివాహం చేయించాడు అమ్మాయిని చూపించి. నాకు కళ్ళు కనబడి ఒక స్థలం తీసుకో అని చెప్పగానే ఒక ఆలయ నిర్మాణానికి నాకు కళ్ళలో కనిపించడం చేద్దామనిపించింది. అలా స్థలం తీసుకోగానే కొందరు లోకల్లో ఉన్న లీడర్సు దానికి దొంగ పట్టాలు తయారు చేసి నన్ను 10 సంవత్సరాలు బాగా టార్చర్ పెట్టారు. రామదాసును ఎలా జైల్లో పెట్టారో ఆ రకంగా టార్చర్ పెడితే నేను ఈ పాటలు రాయగలిగాను. ధర్మ మార్గమున నడచిన వారికి దైవమే తోడు, దుర్మార్గము నడుచు వారికి తప్పదు కీడు. ఇలా ఒక్కొక్క సూక్తి నన్ను రోజులకు రోజులు జైల్లో బంధిస్తే ఆ స్టేషన్లో కూర్చుండబెడితే, చూస్తున్నావా ఈ చుట్టూ ఉండే కుళ్ళు సమాజం చూస్తున్నావా, తెల్లవారితే దగా తెరమరుగైతే మోసం, అల్లరి మూకల అరాచకం అనాథల ఆర్తనాదం చూస్తున్నావా. ఇలా పాట పాడడం, ఏ పాట పాడితే ఆ పాట కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టాను, తిట్టుకుంటూ కూడా పాడితే మళ్ళీ అనిపించింది, ఏమి కర్మఫలము అనుభవించవలని గాని నిర్మల హృదయుని నిందించగదగునా. అట్లా కర్మఫలాన్ని అనుభవించాలని ఏ కర్మలు చేశాను, అందుకోసం ఇంత కష్టాలు పడుతున్నాను. ఏ రకంగా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నేను ఇక భరించలేను అనే అప్పులు, కుటుంబ భారం అంతా నా మీద పడి మొత్తం నేను నా వాళ్ళే నన్ను ఒక దోషిగా చేసి హింసించినప్పుడు ఏ పాట పాడితే ఆ పాట, రక్త సంబంధమి నా పాలిట రక్కసియాయే, భక్త రక్షకానన్నిక పాలించవే అని పాడడం. కటిక దరిద్రం అనుభవిస్తున్న టైంలో నేను అప్పులు కట్టలేని నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి పరమాత్మను వేడుకున్నాను. ఎందరెందరినో ఏలిన బాంధవా, నీ పదదాసుడను నా బాధలు బాపవా, ఎందరెందరినో ఏలిన బాంధవా, నీ పదదాసుడను నా బాధలు బాపవా, సరిలేరు నీకెవరని జగమునా, నేనెరనమ్మితిని తండ్రి నారాయణ, కరివరదుడా కమళలోచన, మరువాకెన్నడు మమ్ము మధుసూదన, ఎందరెందరినో ఏలిన బాంధవా, నీ పదదాసుడను నా బాధలు బాపవా,
నిరుపేద నుర నేను నీరజాపతి బరువాయే బ్రతుకెంతో బ్రహ్మాపిత కరుణించవా కౌసల్యాసుత నా రుణ బాధలను బాబు రుద్రానుత ఎందరెందరినో నా రుణ బాధల వాపను ఏడుచుకుంటూ పాడితే ఖచ్చితంగా స్వామి నా అప్పులు బాపాడండి, కుప్పలు చేశాడు. నేను రుణగ్రస్తుడని ఉన్నవాడిని, ద్విగ్నీకృతంగా నా ప్రాక్టీస్ పెరిగింది. నేను చేసే ప్రాక్టీస్లో అప్పుడు బాగా బండిలో పెట్రోల్ లేక నడిచిపోయేటువంటి దుస్థితిలో ఉన్నవాడిని. ద్విగ్నీకృత ప్రాక్టీస్ పెరిగింది, అప్పులన్నీ పోయి ఒక మంచి లెవెల్కి వచ్చే స్థితిలో స్వామి అనుగ్రహించాడు. అనారోగ్యం ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చి కింద పడితే డాక్టర్ నువ్వు మందులు వాడకుంటే ఇక్కడ బండి మీద పోవద్దు, నువ్వు అగ్గికాడు ఉండద్దు, బండి వెనకాల కూడా ఎక్కద్దు అని చెప్తే స్వామి తెల్లారు లేస్తే నేను దివ్య పాదౌషధం తీసుకుంటున్నాను నీ పాదాలను. ఆ ఫిట్స్ వచ్చి నేను చచ్చిపోతే నీ దాసుడు చచ్చిపోయింది ఇలా రోడ్డు మీద పడని నీకే పేరు ఉంటుంది తప్ప నేను ఒక్క గోలు మింగలేని సత్య ప్రమాణకంగా నేను ఒక్క ఫిట్స్ గోలు మింగలేదండి. ఊరికేనే నాకు ఫిట్స్ పోయింది. నేను ఒక్క గోలి కూడా మింగలేదు. స్వామికి మొండి వేసుకొని కూర్చున్నాను. నేను చస్తా నీ పేరు మీద, నీ దాసు నీ తెల్లాలేసి నేను నమ్ముకునేవాడిని, నేను ఎందుకు గోలి మింగాను. ఇప్పటి వరకు ఏ అనారోగ్యం రాకుండా స్వామి నా చేయి బట్టి కాపాడిండు. భూమిని కూడా ఎంత టార్చర్ పెట్టారంటే వాళ్ళు, అంత టార్చర్ పెడితే చెరుకుని కదా పిండితే ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి ఏంటి నాకు ఇంత దైవ సంకల్పం దైవ కార్యంలో చేస్తుంటే నేను ఆలయం కోసం అని ఇంత కష్టపడుతుంటే ఇట్లా చేస్తున్నాడు ఏంటంటే, చెరుకును పిండితే కానీ అది పానకం రాదు, బంగారాన్ని అగ్గిలో కాలిస్తే కానీ అది ప్యూరిటీ రాదు, నిన్ను అందుకోసమే కష్టాలు పడితేనే నువ్వు భక్తునివా కాదా అని తెలుస్తుంది. నీకు స్వామి నువ్వు ఎవరిని పట్టుకోకు, నీ స్వామిని అనుగ్రహిస్తా అంటే వెంకటేశ్వర స్వామి నాకు ఆచార్యులు ఇలాంటి శివనారాయణ మా చిన్నజీరి స్వామి గారు చూపినటువంటి మార్గంలో నడుస్తూ వాళ్ళు అనేక లక్షలు నా మీద ఖర్చు పెట్టి రకరకాల కోర్టులో కేసులు పెట్టి ఎంత తిప్పినా కానీ నిజంగా ఆ భూమిలో విజయం సాధించడం జరిగింది. అది వేరే వాళ్లకు సాధ్యం కాకపోయేది. స్వామి అనుగ్రహం బాగుంది. ఒకరోజు నా కాస్తు 3 సంవత్సరాలు ఆపారండి. 3 సంవత్సరాలు కాస్త ఆపేసి వాళ్ళ కాస్త ఎంటర్ చేద్దామని నా చేనును మొత్తం దున్ని వాళ్ళు ఎంఆర్ఓను గిరిదవర్ వచ్చి కాస్ట్ ఎంటర్ చేద్దామని ట్రై చేశారు. చేసిన టైంలో నన్ను పోలీస్ స్టేషన్లో బంధించారు. నేను బంధిస్తే నేను రాత్రి వదిలిపెడితే వచ్చి చూసే వరకు చేనంతా దున్నినది. ఈ దున్నిన చేను ఎట్లా నేను వచ్చి ఆ రాత్రే పెసలు చల్లాను. ఆ రాత్రి పెసలు చల్లిన వల్లే కుంభవృష్టి పడ్డది. అప్పుడు ఇదే టైం ఈ అక్టోబర్ టైంలో కుంభవృష్టి పడ్డది. కుంభవృష్టి పడితే అది ఇక్కడ మన చెన్నూరు వెళ్ళిన పడింది. నేను అలికిన పెసలు వాళ్ళు దున్నారు, నేను అలికాను. అలికిన దానికి పెసలు అడుగు లట్టుగా ఆరిపోయినాయి. వాళ్ళు తెల్లారొచ్చి మొలకలు వచ్చినటువంటి సోయాబీన్ మీద చల్లితే ఆ అట్టు మీద పడ్డాయి. ఆ రాత్రి దేవుడు వర్షం పడేయకపోతే వాళ్ళు సోయాబీన్ వేసేటోళ్ళు వాళ్ళ కాస్తు రాసేవారు. కానీ దేవుడు ఖచ్చితంగా మహిమ చూపి అది ఒక చెన్నూరు ప్రాంతంలో పట్టుబడి నా పెసాలు మొలిసేటట్టు నాకు గోట్ ఆర్డర్ వచ్చింది. నా పెసాలు మొలిసిన వాళ్ళే ఇట్లా స్వామి నిజంగా అండగా ఉండి ఆయన గిట్ట ఆ రోజు వర్షం పడించకపోతే నాకు పొలం ఈరోజు రాకపోయేది. అట్లా ఎన్నో మిరాకిల్స్ చాలా అంటే చాలా. నేను మంచిర్యాలలో బెల్లంపల్లి చౌరస్తా దగ్గర యాక్సిడెంట్ అయింది. ఇట్లా రోడ్డు దాటుతుంటే కొడితే ఒక టాటా ఏసీ వచ్చి స్పీడ్లో కొట్టిపోయింది. అది సిమెంట్ది. ఎక్కడో ఎగిరిపోయి పడ్డాను. పడితే నా వెనుక బస్సు. నేను మొత్తం గాయాలమయమైన చూసుకుంటే రక్తం ఎక్కడ కారుతుందో తెలియదు. కానీ ఎట్లా ఒక సెకండ్లో లేచాను. ఒక సెకండ్లో లేవకపోతే నా మీకెళ్ళి మళ్ళీ సిమెంట్ లారిపోతున్నది. దాని కింద పడి నుజ్జు చేయవని ఎట్లా లేచావని వాళ్ళే అడిగారు. నాకు కూడా తెలియదు. అంటే స్వామి నన్ను చేయబట్టి లేపాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే భయంకరమైన 2-3 యాక్సిడెంట్లకి నేను బయటపడ్డాను. స్వామి యొక్క మిరాకిల్స్ ఎన్ని అని చెప్పినా నా వెంకటేశ్వర స్వామి అడుగంటి నా చేతిలో నా చేయి వేసి నన్ను తోడు నీడగా ఉంచి నాకు చక్కని సహధర్మచారిని అందించాడు. ప్రతి శనివారం మా ఇంట్లో భజన జరుగుతుంది. 14 సంవత్సరాల నుంచి నేను ఆచార్యుల ఉపదేశం తీసుకున్నాను. ఫస్ట్ చిన్నజీర స్వామిని చూడడానికి పోతే 2006లో వారు ఏం చేశారంటే నన్ను చూసేందుకు స్టేజ్ మీదకి ఆహ్వానించారు. నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు వీరిని నేను మొదటిసారి చూస్తున్నాను అనుకున్నా. మళ్ళీ పిలిచారు, నేను పోలేదు. వాళ్ళ శిష్యుని పిలిపించి అతని రమ్మని పోమంటే నేను పోయాను. పోతే అప్పుడు ఒకటే నామం పెట్టుకునేవాడిని గంధంతో. ఇది పెట్టుకోవడం నేరం కావచ్చు అని కూడా గజగజ అనుకుంటూ వారి మీద నిలబడితే నన్ను పట్టు కండువాతో నన్ను సన్మానించి నన్ను ఆశీర్వదించి మంగళాశాసనాలు అందించారు. అప్పుడు అందరు నా మీద పడ్డారు. ఎందుకు స్వామి నీకు ఇట్లా సన్మానం చేసినట్టు నాకు తెలియదు, అది స్వామి అనుగ్రహం అంటే నేను శిష్యునిగా స్వీకరిస్తారు వారని అక్కడ ఉన్న శిష్యులు చెప్పారు. ఎట్లా స్వీకరిస్తారు స్వామి అంటే నేను ఎట్లా స్వామికి తెలుసు భక్తుని ఆయన అంటే ఆయన ఏమని చెప్పాడంటే ఒక ఫోన్లో సిమ్ కార్డు ఉంటే ఎక్కడ టవర్ ఉంటుందో ఎయిర్టెల్ టవర్, ఆ ఎయిర్టెల్ టవర్కి ఎలా సిగ్నల్ వస్తుందో నువ్వు భక్తుడు అని నువ్వు ఆ స్వామికి శిష్యుడు కాబోతున్నావు, ప్రియ శిష్యుడు అని ఆయనకు నిన్ను
స్వీకరించిండు అనగానే అప్పుడు త్వరలోపటే మంచిర్యాల వాళ్ళు ఒక రామాలయం అని లక్షపేట దగ్గర ఉండే మా ఇద్దరు దంపతులను పిలిచిండ్రు, మీరు స్వామివారు రమ్మంటున్నారు, మీకు మీరు ఉపదేశం ఇస్తారట అంటే మేము వెళ్ళాము. వెళ్ళిన మొదటిసారి స్వామిని ఫస్ట్ టైము స్వామి దగ్గర పోయేటప్పుడు ఒక మంచి కీర్తన రాసి వారి ముందర వినిపించాను. వారు చాలా ఆనందపోయినారు. ఏమని పొగడను రామానుజ రూప అని వారిని కీర్తించడం, తర్వాత ఆ ఉపదేశం తీసుకున్న తర్వాత ఆహా ఏమి మహాభాగ్యము ఇలలో మాది, ఆహా ఏమి మహాభాగ్యము, మహావిష్ణు తేజమే మా గురుదైవమై ఉండే, మహావిష్ణు తేజమే మా గురుదైవమై ఉండే, ఆహా ఏమి మహాభాగ్యము ఇలలో మాది. అలా వారు చాలా ఆనందపడ్డారు. మీరు నిత్యం ఎవరైనా భజన చేస్తారా అని అడిగితే నేను చేయెత్తాను. తప్పకుండా నీ మనోవాంఛ నెరవేరుతుందని స్వామివారు మంగళాశాసనాలు చేశారు. ఆ ఉపదేశం తీసుకున్న 2007 నుంచి ఇప్పటి వరకు ప్రతి శనివారము మా ఇంటికి 20 నుంచి 30 మంది భజనకు వస్తారు. మా శ్రీమతి వారికి 2 సార్లు ఛాయ్ చేయడము, ప్రసాదం చేయడము విసుకోకుండా ఏదంటే అది. అందుకోసమే ఆ వెంకటేశ్వర స్వామి ఆమెను వెతికి నాకు ఇచ్చాడు. నేను ఏది చేద్దామంటే ₹1 ఇద్దామంటే 2 ఇద్దామని చెప్తుంది. ఆమె గిట్ట నాకు సంపూర్ణ సహకారం లేకపోతే నేను ఏమీ చేయకపోయేవాడిని. ఏ సంఘ సేవ చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నిటికీ ప్రేరణగా ఉంచుకుంటూ ఆమె నన్ను ఎంతో ఉత్సాహపరుస్తూ అన్నింటికి నా మెంటల్ టెన్షన్ లేకుండా ఎన్నో బాధలతోటి వస్తా ఇంటికి. అన్నిటి బాధలను ఆమె చిరునవ్వుతోటి ఆమె తరపున నాకు ఎటువంటి బాధ కల్పించకుండా నన్ను ఎందరు టార్చర్ పెట్టినా కానీ ఆమెను ఒక నాకు భగవంతుడు ఇచ్చినట్టు నిజంగా తోడు నీడ ఎప్పటికీ నాకు వెంకటేశ్వర స్వామి నాకు వెంట ఉన్నట్టే. ఆమె అంతా అండ, ఆమె ధైర్యమే వల్ల నేను ఇవన్నీ ఏం చేయగలుగుతున్నాను. ఇప్పుడు సమాజంలో ఎవరికి ఆపద వచ్చినా దాదాపుగా సోషల్ మీడియా ద్వారా పిలిపించి నాకు తోచినంతగా సహాయం అందిస్తున్నాను. అలాగే ఈ కీర్తనలు మాత్రం ఒక్క పాట వట్టిగా పోలేదండి. ప్రతి పాట పిలిస్తే పలికినట్టుగా ప్రతి పాటకు ఒక మిరాకిల్ ఉంది, ప్రతి పాటకు ఒక మిరాకిల్ ఉంది. అట్లా స్వామి కీర్తనలు అనన్యమైనటువంటివి. అన్ని జన్మాలలో ఉత్తమమైన జన్మ ఏదంటే మానవ జన్మ అంటారు. కానీ ఆ మానవ జన్మలో నాకు ఎన్నో లోపాలు కనిపించాయి. ఈ ఏ ప్రాణికి లేనటువంటి దుర్గుణాలన్నీ మానవ జన్మలో కనిపించాయి. దాని మీద ఇలా ఏమి జన్మమేమి జన్మ మానుష జన్మ, ఎందుకిచ్చినావు ఫలితమేమిటి బ్రహ్మ, నాకెందుకిచ్చినావు ఫలితమేమిటి బ్రహ్మ, అనుక్షణము ఆపేక్ష విచక్షణాలోపము, కక్షలు కన్నీళ్ళు కాయము కాలే వరకు, కొలువై ఉండును నాలో కొంచెపు గుణములు చాలా, కొలువను కొంతైన నిన్ను కొండల రాయా, ఏమి జన్మమేమి జన్మ మానుష జన్మ, సాటి వారికి సాయం చేయని సంకుచిత గుణం, పరుల మేలు ఓర్వలేని పరమాణీచ గుణం, అన్యుల కపకారము తలపేటి అసుర గుణం, ఆది దైవమానిను ఆరాధించని అధముడను, ఏమి జన్మమేమి జన్మ మానుష జన్మ, ఎందుకిచ్చినావు ఫలితమేమిటి బ్రహ్మ, కన్నవారిని కానని కల్మషుడను నేను, కొండెములన్నీయు చెప్పి కయ్యము కళిపించెదను, వట్టి లంపటములకై వ్యర్థముగా తిరిగెదను, వెదకనైది కొంతైనా వేదాంత సారము, ఏమి జన్మమేమి జన్మ మానుష జన్మ, కోటి విద్యలెల్ల నాకు కూటి కొరకే, నిన్ను కొలవగ తీరిక నాకెక్కడ దొరికే, మాయలోన చిక్కి మాధవా నిన్ను మరిచాను, నా జ్ఞానము వాపి సుజ్ఞానమును సగు, శ్రీనివాస శ్రీనివాస దాసుని శీఘ్రమేళుము, ఏమి జన్మమేమి జన్మ మానుష జన్మ, ఎందుకిచ్చినావు ఫలితమేమిటి బ్రహ్మ,
ఇది ప్రతి పాటకు కూడా శ్రీనివాస దాసున్నేలు అనేటువంటి పదంతో అంకితం అవుతుంది ప్రతి కీర్తన. అలాగే స్వామి కలలో కనిపించి పాడిపించుకున్నటువంటి 2 అద్భుతమైన కీర్తనలు పల్లవి చిన్న వినిపిస్తాను. నినుగాంచిన వారు ధన్యులు శ్రీరమణ, నీవు వినాలేరు అన్యులు ఏ యుగమునా. నినుగాంచిన వారు ధన్యులు, నిన్ను వినలేరన్యులు, నీవే ప్రతి అణువణువునా, నీవే ప్రతి అణువణువున, నిన్ను మరువను నా మనమున, నీవే ప్రతి అణువణువున, నిన్ను మరువను నా మనమున, నిన్నుగాంచిన వారు ధన్యులు శ్రీరమణ. ఈ పాటను స్వయంగా స్వామి ఇంకొక పాట. ఎవరి జగముల సృష్టించినది, ఎవరు జీవులకు జన్మించినది, ఎవరి ప్రాణుల పోషించునది, ఎవరి ప్రాణుల పోషించునది, ఆది దైవము హరిగాగా. ఎవరి జగముల సృష్టించినది, ఎవరు జీవులకు జన్మించినది. అలాగే ఈ మాకు రామానుజాచార్య యొక్క ఆచార్యులు వారిని కీర్తిస్తూ చిన్నజీవ స్వామిని కీర్తిస్తూ అనేక కీర్తనలు రాయడం జరిగింది. ముందుగా రామానుజులది. జయ గురుదేవా జయ గురుదేవా జయ హో శ్రీరామానుజ దేవా, జయ గురుదేవా జయ గురుదేవా జయ హో శ్రీరామానుజ దేవా. నీవు లేని ఈ జగమే శూన్యం, భావింపగమా బ్రతుకుల వ్యర్థం, నీవు చూపిన మార్గమే మోక్షం, నీ విధానమే మాకిక లక్ష్యం. జయ గురుదేవా జయ గురుదేవా జయ హో శ్రీరామానుజ దేవా. నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే అవని అంతటా అంధకారమే, తవ పద స్పర్శతో తరించే ధరణి, తవ పద స్పర్శతో తరించే ధరణి, నవశకమోచే నలు దిశలందు. జయ గురుదేవా జయ గురుదేవా జయ హో శ్రీరామానుజ దేవా. ఎన్నో సంస్కరణలను చేసితివి, ఎన్నో ఎన్నో సంస్కరణలను చేసితివి, ఎన్నో క్షేత్రములు ధరించితివి, వెన్నునికే వేళుపై నిలిచితివి, శ్రీనివాస దాసులను బ్రోచితివి. జయ గురుదేవా జయ గురుదేవా జయ హో శ్రీరామానుజ దేవా. చిన్నజీర స్వామిని అనేక కీర్తనల ద్వారా కీర్తించడం జరిగింది. అందులో ఒక పల్లవి చరణం వినిపిస్తాను. అవధరించినావు అవధరించినావు ఆదిశేషునంశగా, భువిలో ఎందరెందరినో బ్రోవగా, ప్రేమ స్వరూపమ రామానుజావతారమా, ప్రేమ స్వరూపమ రామానుజావతారమా. ఎంతెంత సుకృతమో ఏ జన్మ ఫలము, చెంతకేగి తిరుమంత్రము సగినావయా, అద్భుతమగు అష్టాక్షరి అందించిన సద్గురువాణి చరణమే మాకు శరణ్యం. అవధరించినావు ఆదిశేషునంశగా, భువిలో ఎందరెందరినో బ్రోవగా. అలాగే తత్వగీతాలు. మన జీవితం కొలది కాలమే, అసలు దీనికోసం ఈ ఆరాటాలు పోరాటాలని ఒక క్యాండిల్ కనిపించింది, అది వెలుగుతున్నది, సేమ్ టైం కరుగుతున్నది. అప్పుడు ఒక కీర్తన. కొలది కాలమే కొవ్వొత్తిలా జీవితం, కాంతులిడుతూనే కరిగి కనుమరుగవుదు, కొలది కాలమే కొవ్వొత్తిలా జీవితం,
కొలదిలోనే కేశవుని కొలుచుకొనెదము, ఇల జీవితమును సుఖమయముగా మలుచుకొనెదము, కొలది కాలమే కోతిలా జీవితం. ఇలా ఇది ఒకటి అయిన తర్వాత ఏది దేవుని ఏమని పొగడను వెంకటనాథని, ఏమని పొగడను వెంకటనాథ, ఎందు చూచిన నీవే కాదా, ఏమని పొగడను వెంకటనాథ. నాకు అత్యంత ఆదరణ పేరు తెచ్చిపెట్టిన కీర్తన. అందరూ నన్ను ఇప్పటికీ హరి హరి అని పిలుస్తూ ఉంటారు. ఆ పోలల్లో చాలామంది హరి అని పిలి, హరి హరి నీవే హరి, ఎవరు లేరయ నీకు సరి, హరి హరి నీవే హరి, ఎవరు లేరయ నీకు సరి, ఎవరు లేరయ నీకు సరి. ఇలా ముల్లోకములను ఏలు మురారి, నీ సన్నిధికి చూపరదారి, కొలుచుకుంటిమి నిను కోరి, కొలుచుకుంటిమి నిను కోరి, మా తరంగమున నీవే హరి, హరి హరి నీవే హరి, ఎవరు లేరయ నీకు సరి. భూమికి సంబంధించిన పోరాటంలో అనేక ఒడిదొడుకులు కష్టాలు ఎదుర్కొంటూ నాకు నేను స్ఫూర్తినిచ్చుకుంటూ రాసిన ఒక కీర్తన. సమాజానికి కూడా మేలుకొల్పు. ఎవరికైనా ఓటమి మీరు భయపడకండి, అధర్మంలో మార్గంలో నడవద్దు, ధర్మ మార్గంలో నడిస్తే తప్పకుండా దైవం తోడు ఉంటుందని. ఆశయ సాధనలో నా అడుగు వెనుక వేయకు, శ్వాస ఉండు వరకు నీ ఆశయమును వీడకు, ధ్యాసలోన ధైన్యతను దరిజేరనీయకు, ధ్యాసలోన ధైన్యతను దరిజేరనీయకు, మసిబారిన బొగ్గైన మహాజ్వాలగా మారును, ఆశయ సాధనలోన అడుగు వెనుక వేయకు. ఆ మసిబారిన బొగ్గు కూడా రగిలిస్తే మహాజ్వాలగా మారి ఈ ప్రపంచాన్ని కాల్చివేసే శక్తి ఆ చిన్న బొగ్గు కణికలో ఉంది. అది మసిబారిపోయింది అనుకున్న దాంట్లో నువ్వు అంతకంటే కడహీనుడవు కాదు, తిరగబడు, ఈ అన్యాయం మీద పోరాడు, అంత్య విజయం నీదే అవుతుందని ఇది ఒక్కొక్క కీర్తన. చుట్టూ ఉండే సమాజంలో కుళ్ళుళ్ళు జరుగుతూ ఉంటే కూడా చూస్తున్నావా చూస్తున్నావా, మా చుట్టూ ఉండే కుళ్ళు సమాజం చూస్తున్నావా, తెల్లవారితే దగా తెరమరుగైతే మోసం, అల్లరి మూకల రాచకం అనాథలార్తనాదం చూస్తున్నావా చూస్తున్నావా, ఉన్నవాడికి వెటకారం లేనివాడికి ఇరకాటం, కన్ను మిన్ను కానని కామాందులా కృత్యం చూస్తున్నావా చూస్తున్నావా, మా చుట్టూ ఉండే కుళ్ళు సమాజం చూస్తున్నావా, నయవంచన చేసేవారొకరు నిలువున దోచేదింకొకడు, సహాయమందక సంకట స్థితిలో చనిపోయే వారెందరో చూస్తున్నావా చూస్తున్నావా, మా చుట్టూ ఉండే కుళ్ళు సమాజం చూస్తున్నావా, ధనమదాందులై నీ దాసులను దోపిడి చేస్తూ ఉంటే, శ్రీనివాస నీ దాసులను కాపాడగరాక చూస్తున్నావా చూస్తున్నావా, మా చుట్టూ ఉండే కుళ్ళు సమాజం చూస్తున్నావా. ఇలా ఆర్డీఓ దగ్గర నా తీర్పు రాకుండా 50,000 లంచం పెట్టారు. అప్పుడు వారు చెప్పారు, వాళ్ళు 50,000 ఇచ్చారు, నీకు తీర్పు వస్తుందో రాదో చెప్పలేము అని, నువ్వేమన్నా ఇస్తే నీకు వచ్చే అవకాశాలు ఉంటాయి, నువ్వు అంతకంటే కనీసం 40,000 నీవన్నారు. నేను 1 రూపాయి కూడా ఇవ్వను,
దేవునికి మొరబెట్టుకుని, ఇప్పుడిక నీవు నన్ను ఏలకపోతే తప్పకుండా నా భక్తికి అర్థమే లేదు, ఇప్పుడిక నీవు నన్ను ఏలకపోతే తప్పకుండా నా బ్రతుకుకు అర్థమే లేదు అని ఏడ్చుకుంటూ రాస్తే మేడం వాయిదా వేసింది. మళ్ళీ వెంటనే 2వ రోజు ఫోన్ చేసి, ఆ స్వామిది బాగా వాస్తవం ఉన్నది, మనం అన్యాయమైన తీర్పు ఇవ్వకూడదు, ఆయన పైకి పోతే ఇబ్బంది అవుతుందని మళ్ళీ రివర్స్ పిలిపించి మనకు ప్రొసీడింగ్ అనుకూలంగా ఇవ్వడం జరిగింది. కోర్టులో గెలిచాను, మంచాల కోర్టులో, చెన్నూరు కోర్టులో గెలిచిన తర్వాత మూర్ఖులు హైదరాబాద్ కోర్టులో, హైకోర్టులో కూడా వేశారు. హైకోర్టులో కూడా మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎక్కడ చూసినా కానీ పరమాత్మ వెంటుండి నిలిపినటువంటి అది. దానికి రాధాకృష్ణ టెంపుల్ కాగానే వెలిసే చెన్నోపురి వాడయగిరిదారి వెలిసే చెన్నోపురి చేరిన నేలిన శంఖ చక్రాధరే వాడయగిరిదారి వెలిసే చెన్నోపురి. ఇలా భక్తి మార్గంలో నడుస్తుంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది విద్యార్థులు, యువకులు ఎందరో బలైతుంటే మనసు చెలించిపోయింది. తెలంగాణలో మనం కూడా భాగం కావాలి, కవులవై ఉండి ఒక రాయాలని ఒక 8 నుంచి 10 పాటల కనుక తెలంగాణ ఉద్యమం రాశాను. అప్పుడు ఉవ్వెత్తున ఉద్యమం వేసినప్పుడు లొల్లి రగులుకుంది చూడు తెలంగాణ పల్లె కదులుతుంది చూడు, లొల్లి రగులుకుంది చూడు తెలంగాణ పల్లె కదులుతుంది చూడు, గల్లీ గల్లీ నుండి ఢిల్లీ పీఠం దాకా లొల్లి రగులుకుంది చూడు తెలంగాణ పల్లె కదులుతుంది చూడు, చిన్న పెద్ద ఆడ మగ తేడా లేదు, కూలినాలి రైతు నౌకరియని లేదు, చిన్న పెద్ద ఆడ మగ తేడా లేదు, కూలినాలి రైతు నౌకరియని లేదు, అందరూ ఒక్కటై అడుగు వేసిండ్రో ఇల్లుల్లి రగులుకుంది చూడు తెలంగాణ పల్లె కదులుతుంది చూడు. ఇట్లా లగాయతు లడాయికి రారు రీ రాజన్న, దగా కోరు నాయాళ్ళ దరిమి కొట్టరు రన్నా, లగాయతు లడాయికి రారు రీ రాజన్న, ఈ దగా కోరు నాయాళ్ళ దరిమి కొట్టరు రన్నా. ఇదొక పాట. అలాగే నా తల్లి తెలంగాణ చూడు తల్లడిల్లుతుంది నేడు, నా తల్లి తెలంగాణ చూడు తల్లడిల్లుతుంది నేడు అని విద్యార్థులు చనిపోయిన సమయంలో ఈ రకంగా ఎన్నో కీర్తనలు తెలంగాణ మీద కూడా రచించడం జరిగింది. కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూళేతు గోవిందం, ప్రభాతే కరదర్శనమని. కరాగ్రే వసతి లక్ష్మి, అగ్రభాగంలో లక్ష్మి ఉంటుందట, అది ఆ కరమధ్యలో సరస్వతి, ఇక్కడ గోవిందుడు. అలాగన్నప్పుడు ఈ చేతి వేళ్ళు చూడడానికి ప్రపంచంలో చిన్న పెద్ద పొట్టు పొడికగా ఇక్కడికి భగవంతుని దగ్గర తీసుకుని వచ్చేసరికి ఇక్కడ భగవంతుడు గోవిందుడు ఉంటాడని చెప్పేసరికి సమానం అన్నీ, ఏది పెద్ద ఏది చిన్నగానే ఉండవు. అలాగే దీని మీదనే ఒక కీర్తన పద్యం రూపం, అంటే పాట రూపంలో కాకుండా మీకు దైవముకు లేదురా భేదము మీకెందుకురయీ వాదము, దైవముకు లేదురా భేదము మీకెందుకురయీ వాదము, కరమున వేళ్ళు చూడగేదు భేదము, కరమున వేళ్లకు చూడనే భేదము, అరచేతి కాంచిన అన్నీ సమానము, అరచేతి కాంచిన అన్నీ సమానము, ప్రతి ప్రాణిలో ప్రవహించును రుధిరము, అందరికి శ్రీహరే ఆధారము, అందరికి శ్రీహరే ఆధారము, దైవము లేదురా భేదము మీకెందుకురయీ వాదము, పంచభూతములకు లేదు పక్షపాతం, పంచభూతములకు లేదు పక్షపాతం, సకల ప్రాణులన్నీ స్వామి కామోదము, ఎందుకుర మీకు ఈ వ్యత్యాసము, మొదట వెదకండిరా మోక్షముకు మార్గము, దైవముకు లేదురా భేదము
మీకెందుకుర ఈ వాదము, అందరిలో అలరాడేది ఆ దైవమే, ఆత్మశోధన చేసుకుంటే ఆనందమే, మూన్నాళ్ళ ముచ్చటే ఈ బ్రతుకు పయనము, నిజము తెలుసుకొన్న నీకు కైవల్యము, శ్రీనివాసదాసులైన ధన్యము జన్మము, దైవముకు లేదురా భేదము, మీకెందుకుర ఈ వాదము. ఇట్లా దేవునికి భేదం లేదు, అందరూ సమానమైన భావంతో ఉన్నట్టు, మనుషులకు ఎందుకు అనేటువంటి భావంతో. అలాగే చనిపోయిన వారు ఇక్కడ ఈ జీవి వస్తున్నది పోతున్నది ఈ మాయనాటకంలో, ఎచట నుండి వచ్చినావు జీవా, నీవెచటకెళ్ళిపోయేదవో జీవా, ఎవరు పంపినారు ఇలకు జీవా, తిరిగి ఎవరి వద్దకెళ్ళెదవో జీవా, పంపిన వాడినే మరచినావా, బహుబంధములలో చిక్కినావా, ఎచట నుండి వచ్చినావు జీవా, తిరిగి ఎచట వెళ్ళిపోయేదవు జీవా. ఎన్ని జన్మలు నావి, ఎన్ని జన్మలు ఎవరెవరి, ఎవడను నేను, ఎవరి వాడను నేను, ఏ విధముగా ఇటు వస్తినో ఎచటకెళ్ళిపోదునో, ఎవడను నేను, ఎవరి వాడను నేను, ఏ జన్మలెవరి తండ్రినో, ఏ జన్మలెవరి తనయుడనో, ఎందరికి తోబుట్టి తినెందరిని బాధ పెట్టి తినో, ఎవడను నేను, ఎవరి వాడను నేను, ఏ విధముగా ఇటు వస్తినో ఎచటకెళ్ళిపోదునో, ఎవడను నేను, ఎవరి వాడను నేను. ఎన్ని జన్మములు నాకింకెన్ని జన్మములు గలవు, ఎన్ని జన్మములు నావి ఇంకెన్ని జన్మములు గలవు, ఎవడను నేను, ఎవరి వాడను నేను, ఎందరికి తోబుట్టి తినో, ఎందరిని బాధ పెట్టి తినో. పుడుతున్నా సంతోషపడుతున్నారు, చస్తున్నా ఏడుస్తున్నారు, అలా చచ్చి పుడుతూ ఎందరిని బాధ పెట్టాను, ఎందరిని సంతోషపెట్టాను స్వామి. నా జనన మెరుగనైతి, నా మరణ మెరుగనైతి, నా మనుగడే మరచితి, ఏల నాకీ దుస్థితి, ఎవడను నేను, ఎవరి వాడను నేను, నీ వాడినై శ్రీనివాసదాసుడనైతి, ఎవడను నేను, ఎవరి వాడను నేను. నేను ఎవరిని స్వామి, ఎలా పుట్టాను, ఎలా చస్తున్నాను, ఎలా బ్రతుకుతానో కూడా తెలియదు. ఇప్పుడు నీ వాడినై మాత్రం నీ శరణు కోరాను, నాకు నువ్వే సరస్సంగతి స్వామి అని స్వామిని కీర్తిస్తూ, ఈ ఎన్ని జన్మాలో ఈ జీవికి ఇది ఎన్ని జన్మలో అని, కాపాడే దిక్కు ఈ ప్రపంచంలో ఏదీ లేదు అంటూ, నాకు ఏ ధనము ధాన్యము ఏది ఎక్కడకు రాదు, నువ్వు తప్ప స్వామి అని, కాపాడగ దిక్కేది నీ కరుణే తప్ప, చాపలములు మాన్పి సవరించి ఏలుకోవప్ప, కాపాడగ దిక్కేది నీ కరుణే తప్ప, కోటి కోటి జన్మలలో కొలలేని పాపములు పోటిబడి చేసి పలు ప్రాణులలో బొరలుచుంటే, నేటికి నిన్నెరిగి నీ వాడినై శరణంటి, నేటికి నిన్నెరిగి నీ వాడినై శరణంటి, ఏనాటికి ఎడయక నన్నేలుకోవీయిక, కాపాడే దిక్కు
దిక్కేది నీ కరుణే దప్ప చాపలములు మాన్పి సవరించి ఏలుకో అప్ప ధరధన ధాన్య భూమి దండి పదవులెన్నున్నా పరిమిత కాలమే ప్రారబ్ధమున్నన్నాళ్ళు 20 ఇహ పరముల ఎందైనా పురుషోత్తమని నామ పదదాస్యమే కాపాడి దిక్కేది నీ కరుణే దప్ప చాపలములు మాన్పి సవరించి ఏలుకో అప్ప సతిసుతులు చుట్టాలు చాకిరీలు ఎందరున్నా హితమై విడిపించలేరు వెడలగా మృత్యు వెంట హితమై ఇప్పించలేరు ఇకనెవ్వరు మోక్షంభో గతిని ఒక్కడివే శ్రీనివాస దాసులగావా ప్రతిలేరు నీకెవరు భువన వాండములందున కాపాడి దిక్కేది నీ కరుణే దప్ప చాపళములు మాన్పి సవరించి ఏలుకో అప్ప ఈ కాపాడగ దిక్కు నువ్వు తప్ప ఎవరు లేదు భూమి ధనము ధాన్యము పరిమిత కాలమే ప్రారంధం ఉన్నన్ని రోజులు అలాగే చివరిగా ఇప్పుడు తత్వగీతం ఒకటి వినిపిస్తా ఏది ఏమి సంపాదించినా ఏది నీది కాదు ఎవరు నీ వారు లేరు ఏది నీది కాదు ఎవరు నీ వారు లేరు ఆది కనాది హరియే అన్నిటికధిపతి తానే ఈ తీరు తెలిసిన వారికి ఇహ పరములొక్కటే ఏది నీది కాదు ఎవరు నీ వారు లేరు పుట్టేటప్పుడు పట్టుకరాలేదు వెంటేది గిట్టేటప్పుడు గునిపోలేవు పట్టుక ఏమి పట్టుక వేలాడేటివి 10 రోజుల భ్రమలే చిట్ట చివరికి శ్రీహరి చరణమే గతిగాని ఏది నీది కాదు ఎవరు నీ వారు లేరు వాదులాడుకొని వగసేటివి బట్టి లంపటాలే నీది నాది అనునయన్నియు నీటి మూటలే శ్రీదేవుని సంపదే ఈ సకలమంతయు గురుబోధలు విన్న తెలుసు నీ గుప్త రహస్యము సద్గురు బోధలు విన్న తెలుసు నీ గుప్త రహస్యము ఏది నీది కాదు ఎవరు నీ వారు లేరు నడుమంత్రపు ఈ బ్రతుకు నారాయణ నాటకమే మిడిమిడి జ్ఞానముతో మిడిసి పడుట అజ్ఞానమే అడి ఆశల వెంటేగిన ఆపదలు అవశ్యమే విడువక శ్రీనివాస విబుడె విత్తమని దలచెడి కడు పుణ్యాత్ములకు కలుగును కదా మోక్షము ఏది నీది కాదు ఎవరు నీ వారు లేరు సతిసుతులు సంపదలు బంధుమిత్రు సోదరులు హితమై విడిపించలేరు వెడలగా మృత్యువు వెంట మతిమాలి ఇల్లిట మరిగి మునుగుటెగాని తతి శ్రీనివాస దాస్యమొకటే తగు దిక్కు తెలియ ఏది నీది కాదు ఎవరు నీ వారు లేరు ఆది కణాది హరియే అన్నిటికధిపతి తానే ఏది నీది కాదు ఎవరు నీ వారు లేరు ఆ స్వామి లీలల్లో ఆయన కనుచరణలో సర్వం నడుస్తాయి అద్భుత లీలలు స్వామి నీవి అనంత అద్భుత లీలలు స్వామి నీవి అనంత నీ కనుసన్నలలోనే నడుచు ఈ జగమంతా అద్భుత లీలలు స్వామి నీవి అనంత నీవి అనంత
జై శ్రీమన్నారాయణ.